చేస్తున్నారు సార్? ఇక్కడ జరిగే షూటింగ్ లా ఎవరు బాగా నటిస్తే వాళ్ళకి సినిమాలో వేషం ఇస్తారంట. హీరో వేషమా? నీ మొహానికి హీరో వేషం ఏంటండి? అంతకన్నా పెద్ద వేషం దొరుకుతుంది. పెద్ద వేషమా అంటే? హీరో గారి తాతండి. సరే సరే, లోపల మా అత్త పూజ చేస్తుంది, ఆవిడకు డిస్టర్బ్ కాకుండా షూటింగ్ చేద్దాం. మీ అత్తయ్య కూడా ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం ట్రై చేస్తుంది. అంటే అత్త కూడా నటిస్తుందా? కాకపోతే మీకు తెలిసిందనుకో, అమ్మకి పోటొస్తారని సీక్రెట్ గా నటిస్తుంది. ఓహో, అర్థమైంది అర్థమైంది. ఆవిడకి తెలియకుండా నటించి ఆ క్యారెక్టర్ కూడా మేమే కొట్టేస్తాం. ఇంతకీ మేమేం చేయాలి? సింహ నరసింహ సినిమా క్లైమాక్స్ లో చూపించాలి. క్లైమాక్స్ అట్రా, క్లైమాక్స్. అవును, ఇంతకీ మీలో సింహం ఎవరు? నేనండి. మరి భాష? నేను. ఓకే, స్టార్ట్ మరి. యాక్షన్. రావే బయటికి. నీకేమాత్రం పౌరుషం ఉన్నా మర్యాదగా బయటికి రండి. ఎవర్రా మీరు? ఏంటింటికి వచ్చి గొడవ? నువ్వు రండి. వస్తున్నాన్రా, ఆగండి, మీ పని చెప్తాను. అత్త, అది ఎవర్రా మీరు? ఏయ్ గంగమ్మ, శంకర్ మాస్టర్ తో దొంగ సంతకం పెట్టించుకున్న డాక్యుమెంట్స్ మాకిచ్చేయండి, లేదంటే మేం మీకిస్తాం. ఏంట్రా అది? హారతి. అచల్ కోటింగ్. ఏంట్రా, నా కాలి వేలంత లేరు, నాకే కోటింగ్ ఇస్తారా? బెత్తం కూడా వీళ్ళలాగే ఇంతే ఉంటుంది. మరి దాంతో కొడితే దాని అమ్మ కిక్కే. ఎవడ్రా నువ్వు? పళ్ళ బుట్టకి ప్యాంటు షర్టు వేసినట్టున్నావు. నువ్వేమైనా మంచి లెక్కున్నావే? గద్వాల్ చీర కట్టుకున్నా గంగిరెద్దు లెక్కున్నావు. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.